నమస్కారం. నేరుగా మన ఈనాటి విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను కాదు ఒక గొప్ప సాహసయాత్రను విశ్లేషించబోతున్నాం. అదేంటంటే రాము, లత అనే ఇద్దరు పిల్లలు మాయావనంలో చేసిన జర్నీ. వాళ్ళు అనుకోకుండా ఆ మాయా ప్రపంచంలో ఎలా ఇరుక్కున్నారు, అక్కడ ఎలాంటి సవాళ్లెదుర్కొన్నారు, ఇదంతా మనం చాలా ఎక్సైటింగ్గా చూద్దాం రండి. ఒక్కసారి ఆ సిట్యుయేషన్ ఊహించుకోండి. సూర్యుడు అస్తమిస్తున్నాడు. దట్టమైన అడవి. మెల్లగా చీకటి కమ్ముకుంటోంది. సరిగ్గా ఆ టైంలో లత అన్న మాటలివి. చీకటి పడుతోంది రామూ, నాకు భయం వేస్తోంది. మనమే కనుక ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఫీలవుతాం? గుండె వేగం పెరుగుతుంది కదా. ఎటు వెళ్లాలో తెలియని ఒక గందరగోళం. ఆ పిల్లల కళ్లల్లో ఆ క్షణం కనిపించిన భయం అంతా ఇంతా కాదు. అసలు ఈ మాయావనంలో వాళ్ళు దారి ఎలా తప్పారో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు, కాని అప్పుడే వాళ్ళకి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తే ఒక చిన్న జంతువు పెద్ద రాయి కింద ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అబ్బా, మనకెందుకులే అని వదిలేసి వెళ్లలేదు వాళ్ళు. ఆ గడ్డు పరిస్థితిలో కూడా తమ భయాన్ని పక్కన పెట్టి ఇద్దరూ కలిసి ఆ రాయినెత్తి ఆ జంతువుని కాపాడతారు. ఎవరికైనా ఆపదలో హెల్ప్ చేయాలనే ఆ మంచి మనస్సు వాళ్ళనక్కడ నడిపించింది. మరి అలా వాళ్ళు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఎంట్రీ ఇస్తుంది మన మాయా ఉడత. వాళ్ల దయచూసి సడన్గా పైనుంచి ఒక మాయా ఉడత కిందకు దూకుతుంది. ఊరికే రాలేదు, వాళ్లకొక గిఫ్ట్ కూడా ఇస్తుంది. అదే ఈ మాయా రాయి. చీకటిలో లైట్ల మెరిసిపోయే ఒక ఆకుపచ్చని రాయి అన్నమాట. ఇదొక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆ చిమ్మ చీకట్లో వాళ్లకి ఇదొక ఆశాకిరణంలాగా, వాళ్లను సేఫ్గా ఇంటికి చేర్చడానికి గైడ్ చేసే ఒక అద్భుతమైన సాధనంగా మారుతుంది. ఇక అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న టైంలో అడవి కాపలాదారుని రూపంలో వాళ్లకొక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. దారిలో ఆజానుబాహుడైన ఒక అడవి కాపలాదారుడు అడ్డుపడతాడు. ఆ మాయారాయిని తిరిగి ఇస్తేనే మిమ్మల్ని వెళ్లనిస్తాను అని కండిషన్ పెడతాడు. ఇప్పుడు వాళ్ల ముందున్న పెద్ద ధర్మసంకటం ఏంటంటే, ఒకవైపు రాయిని వాళ్ల దగ్గరే ఉంచుకుంటే ఆ కాపలాదారుడు వాళ్లను ఆపేస్తాడు, అడవిలోనే ఉండిపోవాలి. మరోవైపు రాయిని ఇచ్చేస్తే దారి ఎలా తెలుస్తుంది? ఇదొక అద్భుతమైన క్రాస్ రోడ్స్ కదా. షార్ట్కట్స్ ఎంచుకోవాలా, లేక తమ స్వంత తెలివితేటలను, సత్యాన్ని నమ్ముకోవాలా? ఆ కన్ఫ్యూజన్లో వాళ్లు ధ్రువనక్షత్రం చూపిన దారిని ఎలా ఎంచుకున్నారో చూద్దాం. ఆ టెన్షన్ మూమెంట్లో లత ఎంతో సమయస్ఫూర్తిగా ఆలోచిస్తుంది. ఆకాశం వంక చూస్తుంది. అక్కడ వాళ్ల ఇంటి దిశను చూపే ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. అంతే, ఏమాత్రం భయపడకుండా ఆ మాయారాయిని కాపలాదారుడికి తిరిగి ఇచ్చేస్తారు. వాళ్ల నిజాయితీని, ధైర్యాన్ని చూసి ఆ గంభీరమైన కాపలాదారుడి పెదవులపై కూడా చిరునవ్వులు వస్తుంది. వాళ్లకు దారి ఇచ్చేస్తాడు. ఆ తరువాత దూరం నుంచి వాళ్ల ఇంటి దీపాలు కనిపిస్తాయి. ఆ వెలుగు చూడగానే ప్రాణం లేచివచ్చినట్లవుతుంది గదా. పరుగు పరుగున వెళ్లి కంగారు పడుతున్న అమ్మా నాన్నలు గట్టిగా హత్తుకుంటారు. వాళ్ల సత్యమే వాళ్లను సేఫ్గా ఇంటికి చేర్చింది. అయితే ఈ అద్భుతమైన జర్నీ ఇక్కడితో అయిపోలేదు. దీనికొక అందమైన ముగింపుంది. ఆ మాయా ఉడుత వాళ్లకొక చిన్న మాయా విత్తనాన్ని కూడా ఇస్తుంది కదా. ఇంటికి చేరుకున్నాక ఆ పిల్లలు దాన్ని తమ తోటలో నాటుతారు. ఆశ్చర్యంగా అది మెల్లగా మెరుస్తూ మొలకెత్తుతుంది. అంటే ఏంటి? వాళ్లు అడవిలో ఎక్స్పీరియన్స్ చేసిన ఆ మాయాప్రపంచం, ఆ సాహసం అన్నీ నిజమే అని ఇది మనకు చెప్తోంది. వాళ్ల మంచితనానికి ఒక సజీవ సాక్ష్యంగా ఆ మొక్క ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి ఈ అద్భుతమైన సాహసయాత్ర మనకు నేర్పించే అసలైన నీతి ఏంటో చూద్దాం. ఈ కథ మనకు చాలా క్లియర్గా ఒక విషయం చెప్తోంది. ఆపదలో ధైర్యం, సత్యం మనిషిని సురక్షితంగా గమ్యానికి చేరుస్తాయి. అవును, పిల్లలు అడవిలో దారి తప్పినప్పుడు భయపడి ఏడుస్తూ కూర్చోలేదు. తమ భయాన్ని జయించి ఇతరులకు సాయం చేశారు. కాపలాదారును అడ్డుకున్నప్పుడు అబద్ధాలాడలేదు, సత్యాన్నే నమ్ముకున్నారు. తమ స్వంత తెలివితేటలతో ధ్రువనక్షత్రాన్ని ఆధారంగా చేసుకున్నారు. ఆ ధైర్యమే, ఆ నిజాయితీనే వాళ్లను సేఫ్గా ఇంటికి చేర్చాయి కదా. ముగించే ముందు మనం ఒక్కసారి ఆలోచిద్దాం. రాము, లతలకు చీకటిలో దారి చూపించడానికి ఆకాశంలో ఒక ధ్రువనక్షత్రం కనిపించింది. మరి మన రియల్ లైఫ్లో
అంధకారం అలుముకున్నప్పుడు, కష్టాలొచ్చినప్పుడు, దారి కనిపించనప్పుడు మనకు సరైన దారి చూపే ఆ ధ్రువ నక్షత్రమేది? అది మన అంతరాత్మ కావచ్చు, మన నైతిక విలువలు కావచ్చు, లేదా మన ఆత్మవిశ్వాసం కావచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు బయటి షార్ట్కట్స్ కోసం కాకుండా మనలోని సత్యమనే నక్షత్రాన్ని గుర్తించడమే అసలైన విజయం. ఆ నక్షత్రాన్ని వెతుక్కోవడమే మనందరి బాధ్యత. ఈ పాయింటుతోనే ఈనాటి మన విశ్లేషణ ముగిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.